హాయ్ అండి. ఇవాళ మనం ఐబీపీఎస్ ప్రిలిమ్స్ యొక్క 2020 ఎక్స్పెక్టెడ్ కట్-ఆఫ్ గురించి తెలుసుకుందాం. అంటే లైక్ ప్రీవియస్ ఇయర్ వాట్ ఈస్ ద వేకెన్సీస్, అంటే హౌ మెనీ వేకెన్సీస్ ఆర్ దే, అట్లాగే ఇయర్ 2020లో ఉన్నటువంటి వేకెన్సీస్ యొక్క డిఫరెన్సెస్, అలాగే సెక్షనల్ వైజ్ కట్-ఆఫ్స్ ఎంత ఉన్నాయి, అలాగే కేటగిరీస్ వైజ్ కట్-ఆఫ్స్ అనేది ఎంత ఉన్నాయి అనేది మనము కంపారిజన్ త్రూ 2019ని 2020ని కంపేర్ చేసి చూద్దాం. సో లాస్ట్ ఇయర్ వెన్ వీ కంపేర్ 2019 అండ్ 20 వేకెన్సీస్ అనేది ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది 2020, 2019, 2020. సో దీంట్లో వేకెన్సీస్ ఐటీ ఆఫీసర్ స్కేల్ వైజ్గా చూసినట్లయితే 76 ఉన్నాయి, కానీ ఈ ఇయర్లో 20 ఉందన్నమాట. అట్లాగే అగ్రికల్చర్ వైజ్గా అయితే 670 ఉంటే ఇక్కడ ఈ ఇయర్ అంటే 485 ఉన్నాయి. అంటే ఈ విధంగా మీరు కంపేర్ చేసినట్లయితే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ అనేది అంటే లైక్ పోస్ట్ వైజ్గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 1163 అని వస్తే ఈసారి మనకు 647 అనేది వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ ఇయర్ లైక్ పేపర్ అనేది హార్డ్గా వచ్చిందా, లేకపోతే ఈజీ వే ఉందా, లేకపోతే వేకెన్సీస్ అనేది ఏ విధంగా ఉండొచ్చు, అంటే పోస్టులు అనేది లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉంది, ఈ ఇయర్ తక్కువ ఉంది. కాబట్టి ఏంటంటే కొంచెం దీస్ సెక్షనల్ వైజ్ కట్-ఆఫ్ కానీ లేకపోతే ఓవరాల్ కట్-ఆఫ్ కానీ కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్లో ఉన్నాయి. సో బట్ అగైన్ డిఫికల్టీ లెవెల్ని బట్టి కూడా పేపర్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనం సెక్షనల్ కట్-ఆఫ్ వైజ్గా ఎట్లా డిఫరెన్సెస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ లాస్ట్ ఇయర్ కట్-ఆఫ్ సెక్షనల్ వైజ్గా, అలాగే లైక్ సెక్షనల్ వైజ్గా కేటగిరీ వైజ్గా ఎట్లా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఈ ఇయర్ ఎట్లా ఉండొచ్చు అనేది వీ విల్ ఎక్స్పెక్ట్ ద. సో నార్మల్గా మనకున్న 3 సెక్షనల్ ఇంగ్లీష్ తర్వాత రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ అండ్ యాప్టిట్యూడ్ అనేది ఉంది కదండి. సో దీంట్లో ఇంగ్లీష్కి 25 మార్క్స్ అంటే 50 బిట్స్ అనేది ఉండడం జరుగుతుందండి. దాంట్లో ఈసారి లాస్ట్ ఇయర్ ఏంటంటే ఇంగ్లీష్ కూడా కొంచెం లైక్ టఫ్గా రావడం వల్ల వాళ్ళ యొక్క కట్-ఆఫ్ అనేది 5.5 అనేది జనరల్కి ఇవ్వడం జరిగింది. అట్లా కేటగిరీ వైజ్ అయితేనేమో ఎస్సీ ఎస్టీ ఓబీసీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతేనేమో 3.25 అనేది ఇవ్వడం జరిగిందండి. కానీ ఈ ఇయర్ ఇంగ్లీష్ అండ్ అలాగే రీజనింగ్ అయితే 50 ఉంది. సో లాస్ట్ టైం రీజనింగ్ అనేది కొంచెం ఈజీగా రావడం జరిగిందండి. సో ఇది 10.50, అట్లాగే కేటగిరీ వైజ్ 7 అనేది ఇవ్వడం జరిగింది. అండ్ యాప్టిట్యూడ్ వైజ్ కూడా యాప్టిట్యూడ్ లాస్ట్ ఇయర్ కొంచెం డిఫికల్టీ లెవెల్ అనేది ఎట్లుందంటే లైక్ మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్ ఉండడం జరిగిందండి. దానివల్ల ఇది 8.50 ఫర్ జనరల్ అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీకి 5.25 అనేది ఇవ్వడం జరిగింది. ఈ ఇయర్ కంపారిజన్ చేసినట్లయితే దీంట్లో కూడా ఈ ఇయర్ రీజనింగ్ తప్ప మిగతా కొంచెం డిఫికల్టీ లెవెల్ తక్కువ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్ ఏంటంటే లాస్ట్ ఇయర్ కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉండే, ఈ ఇయర్ కొంచెం డిఫికల్టీ లెవెల్ తక్కువ ఉండే. సో ఏంటంటే వెన్ వీ ఎక్స్పెక్ట్ దట్ కొంచెం ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఏంటంటే జనరల్ కానీ లేకపోతే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కానీ కొంచెం సెక్షనల్ కట్-ఆఫ్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే పోస్ట్ వైజ్గా కూడా కొంచెం పోస్టులు తక్కువ ఉండడం, లాస్ట్ ఇయర్ ఏంటంటే 2019కి పోస్టులు ఎక్కువ ఉండడం, ఈ ఇయర్ తక్కువ ఉండడం వల్ల, పైగా పేజ్ లైక్ ద డిఫికల్టీ లెవెల్ వైజ్ చూసినా కూడా ఈ ఇయర్ ఇంగ్లీష్ కొంచెం బెటర్ వేలో ఉండడం వల్ల ఇది కట్-ఆఫ్ 5 నుంచి 7 జనరల్గా ఉండొచ్చు. అలాగే 3 to 5 అనేది ఏంటంటే ఓబీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు ఉండొచ్చు అండి. రీజనింగ్ ఏంటంటే ఈసారి డిఫికల్టీ లెవెల్ మోడరేట్ టు డిఫికల్టీ లెవెల్లో ఉందండి. అంటే చాలా టఫ్గా ఉంది పేపర్ అన్నమాట. సో లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ యాక్చువల్గా ఇక్కడ కొంచెం ఇంక్రిమెంటల్గా అంటే లైక్ కొంచెం 9 to 11 బిట్వీన్ అనేది జనరల్గా ఉండొచ్చు. అదే ఎస్సీ ఎస్టీకి 7 to 9 అనేది ఉండొచ్చు అనమాట. ఎందుకంటే పోస్ట్ వైజ్ కూడా కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి, పోస్ట్ తక్కువ ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా యాప్టిట్యూడ్ లెవెల్ కూడా వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ కొంచెం డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉండే, ఈసారి డిఫికల్టీ లెవెల్ తక్కువ ఉండడం వల్ల ఇది కొంచెం పెరిగే ఛాన్సెస్ అనేది ఉందన్నమాట. ఎస్సీ ఎస్టీలకు ఈ విధంగా కట్-ఆఫ్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా అంటే లైక్ ఇది సెక్షనల్, ఇక్కడ చూసినట్టయితే ఓవరాల్ కట్-ఆఫ్ అనమాట. అంటే ఆఫ్టర్ వెన్ వి పాస్ ఆల్ ద సెక్షనల్ కట్-ఆఫ్ మనకు ఓవరాల్ కట్-ఆఫ్ అనేది కూడా ఉంది. కాబట్టి లాస్ట్ ఇయర్ 2019లో ఏంటంటే జనరల్ కేటగిరీకి 36.25 అనేది వచ్చిందనమాట. అట్లాగే ఎస్సీకి 36.13 అండ్ ఎస్టీకి 34 సెక్షనల్ 34 ఓవరాల్ కట్-ఆఫ్ అనేది రావడం జరిగింది. ఓబీసీకి 36.25
అంటే నియర్ బై 36 అనే పాయింట్ దగ్గర కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అదే ఈ ఇయర్ అనేది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అంటే కొంచెం బెటర్ దాన్ లాస్ట్ కంటే ఒక 2-3 మార్క్స్ ఇటు అటు కొంచెం ఇంక్రిమెంటల్గా మనం చూపించవచ్చు. ఎందుకంటే డిఫికల్టీ లెవెల్ ఉంది, అట్ ద సేమ్ టైం పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే ఓవరాల్ కటప్ అనేది ఈ ఇయర్ కొంచెం ఒక 2-3 మార్క్స్ ఇటు అటు ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఓవరాల్గా ఇట్స్ లైక్ 36 నుంచి 38 బిట్వీన్ అనేది ఓవరాల్ కటప్ అనేది ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు జనరల్కి లాస్ట్ టైం 36.25 కాబట్టి ఈసారి 36 నుంచి 38 బిట్వీన్ ఉండొచ్చు. అలాగే ఎస్సీకి 36.13 లాస్ట్ ఇయర్ కాబట్టి ఇయర్ 33 నుంచి 35 వరకు ఉండొచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీకి కూడా సేమ్ యావరేజ్ అంటే లైక్ 33 to 35 ఉండొచ్చు. ఓబీసీ అండ్ రిమైనింగ్ వాళ్ళకు కూడా లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా 36 నుంచి 38 వరకు ఉండే ఛాన్సెస్లు ఉన్నాయండి. సో ప్లీజ్